Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 10కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా 6వ అధ్యాయం. ఇక్కడ ముఖ్యాంశాన్ని మనం ఎంఫసైజ్ చేసేది ఏంటి అంటే దేవుని తీర్పు శిక్ష దాని గురించి ప్రజలను హెచ్చరించే బాధ్యత ఎవరిది? ఆ విధంగా హెచ్చరించకపోతే సమాజంలో పరివర్తన రాదు, ఏమీ మెరుగు కాదు. తప్పకుండా దేవుని యొక్క తీర్పుని శిక్షను నొక్కి చెబితే అప్పుడు మనుషులు మారతారు, పశ్చాత్తాపడతారు. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేటువంటిది మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ఇర్మియా 6లోనున్న హెచ్చరికలపై కొన్ని ఆలోచనలు. ఇక్కడ బెన్యామీనీయులు 6:1 మనం చదువుదాం. 6:1 బెన్యామీనులారా యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బెత్‌హెకెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు నైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదాం. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుగుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. తర్వాత చదువుకుందాం. ఇక్కడ బెన్యామీనీయులు 6:1 యోధాతో కలిసి ఉంటున్న బెన్యామీయులు, ఆ వంశం యోధాతో కలిసి ఉన్న దావీదు వంశమునకు విధేయత చూపించారు. కాబట్టి యెరూషలేముకు ఉత్తర ప్రాంతంలోని 10 గోత్రములతో పాటు అష్షూరు దాడిని బట్టి కొనిపోబడలేదు. అష్షూరీయులు వచ్చి మరి ఆ యోధా పట్టణాలన్నిటిని తీసుకున్నారు. యెరూషలేము పట్టణాన్ని ముట్టలేదు. ఎందువల్లంటే అక్కడ హెజ్కియా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నన్ను కాపాడు అని. దేవుని వైపుకి తిరిగాడు కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించాడు. కాబట్టి మరి యోధాతో ఉన్నటువంటి ఆ బెన్యామీలు కూడా రక్షింపబడ్డారు. అందువలన దేశమునకు ఉత్తర దిక్కు నుండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేశమునకు ఉత్తర దిక్కు నుండి ముంచుకొస్తున్న దాడి చేసే సైన్యాలను బట్టి దక్షిణ దిక్కులోనున్న యెరూషలేము యొద్దకు, ఆ ప్రాంతంలో అన్నిటికంటే సురక్షితమైనటువంటి పట్టణములకు పారిపోమని ఇర్మియా వారికి చెప్పవాలని ఎవరైనా అనుకుంటారు కదా. ఎందుకంటే అక్కడ యెరూషలేము పట్టణం సురక్షితంగా ఉంది, దేవుడు కాపాడాడు అష్షూరీయుల నుండి. కాబట్టి మరి అక్కడికి వెళ్ళండి, అక్కడ కాపుదల ఉంటుంది మీకు అని చెప్పాలి కదా ఇర్మియా.
అట్లా చెప్పకుండా యెరూషలేము నుండి పారిపోమని చెప్తున్నాడు. యెరూషలేముకి వెళ్ళి కా కా మీరు కాపాడుకోండి అని చెప్పకుండా రివర్స్ చేసేస్తున్నాడు. ఎందుకు అనేటువంటిది దాని మీద. ఆ ప్రాంతంలో అన్నిటికంటే సురక్షితమైన పట్టణం యొద్దకు పారిపోమని ఇర్మియా వారికి చెప్పవలనని ఎవరైనా అనుకుంటారు. కానీ బెన్యామీనులకు యెరూషలేమునకు దూరముగా పారిపోమని ఇర్మియా చెప్పుచున్నాడు. యెరూషలేమా పూర్తిగా పతన పతనమవుతుందని, యెరూషలేమే యెరూషలేము పట్టణమే పూర్తిగా పతనమవుతుందని ప్రాథమికంగా సూచిస్తున్న ప్రవచనంగా ఇక్కడ ఉంటున్నది. అది ఆశ్రయముగా ఉండదని ఎవరు తలంచకూడదు. కాబట్టి వాళ్ళు అక్కడ నుండి పారిపోవాలి. మనం చదివినటువంటి వచనాల్లో ఏంటంటే అక్కడికి దాని యెరూషలేము చుట్టూ సైన్యాలు ఉంటాయి. మరి వాళ్ళు దాడి చేస్తారు. కాబట్టి అక్కడి నుండి పారిపోండి అని అంటున్నాడు. హెబ్రీ భాషలో 4వ వచనమును ఈ 4వ వచనమును ఈ విధంగా చదవచ్చు. మరలా చదువుదాం 4వ వచనం. ఆమెతో అంటే ఆ పట్టణంతో, ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి అనేటువంటిది హెబ్రీ మాటలో ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి అనే దానికంటే హెబ్రీ భాషను బట్టి అక్కడ పవిత్రపరచుకొనుడి అని ఉంటుంది. అంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు పవిత్రపరచుకోవాలి కదా. అక్కడ యుద్ధమునకు పవిత్రపరచుకొనుడి అని ఆ విధంగా ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తే, పురాతన పశ్చిమ ఆసియాలో ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటారు. ప్రతి యుద్ధం పవిత్రమైంది. ప్రతి యుద్ధం కూడాను పవిత్రమైంది. ఆస్థాన జ్యోతిష్కులతో శక్తివంతమైన అన్యమత సిబ్బంది వివిధ దేవతల అనుగ్రహంతో పోరాడతారు. అంటే సెక్యులర్‌గా ఉండేటువంటి యుద్ధం కాదు. దేవుడిని ముందు పెట్టుకుని, లేకపోతే దేవుడిని మధ్యలో పెట్టుకుని ఆ సైన్యం అంతా పోరాడుతుంది. అంటే ఆ దేవుళ్ళ పేరుతో వాళ్ళు ముందుకెళ్తారు. దీని క్రింది వచనములు యుద్ధము సామాన్యంగా జరిగే తీరును చిత్రీకరిస్తున్నవి. ఉదయమున ఇరుపక్షాలు పోరాటం ప్రారంభించి రోజంతా కొనసాగించి సామాన్యంగా సంధ్యవేళ యుద్ధభూమి నుండి విరమించుకుంటారు. అంటే ప్రతిరోజు అది జరిగేది సామాన్యంగా జరిగేది ఏంటి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు యుద్ధం చేసి సాయంత్రం వాళ్ళు ఈ సైనికులు తిరిగి వెళ్తారు. కానీ ఇక్కడ మనం చదివినటువంటి రీతిగా శత్రు సేనలు రాత్రి సమయంలో కూడా పోరాడుతారు. దాన్ని బట్టి మనకి గ్రహించాల్సింది ఏంటంటే క్రూరత్వంతోనూ భయంకరంగా ఉంటున్న అసాధారణమైనటువంటి యుద్ధం అని సూచిస్తుంది. మూడో విషయం గమనించాల్సింది, యెరూషలేము యూదా పౌరులపై వేసిన ఆరోపణకు కేంద్ర బిందువు ఏంటి అంటే ఇది, ప్రభు మాటను వారు లక్ష్యము చేయరు. అది కీలకమైనటువంటి విషయం. ప్రవక్త వారిని హెచ్చరిస్తున్నప్పుడు వారు వినలేకపోయిరి. ప్రవక్త హెచ్చరించాడు, కానీ వాళ్ళు వింటలేదు. 10వ వచనం చదువుకుందాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను?
వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు అని ఇర్మియా చె ప్రవక్త చెప్తున్నాడు. వాళ్ళు వినరండి అని. యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై దాని తృణీకరింతరు. ఈ మధ్యలో దేవుని ఆలోచన బట్టి ప్రవక్తలు, యాజకులు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, సమాధానము లేని సమయమును, ఇక్కడ సమాధానం లేదు. ఆ సమయంలో ఏం చెప్తున్నారంటే, సమాధానం, సమాధానం అని చెప్తున్నారు. 14వ వచనం చదువుదాం. సమాధానము లేని సమయమున సమాధానము, సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. పైపైన మాత్రమే బాగు చేయుదురు. పైపైన చేస్తే పైపైన బ్యాండేజ్ కడితే లోపల ఉన్నటువంటి పస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఎట్లా పోద్ది? ఎట్లా నయమవుతుంది? కాబట్టి స్వస్థత కలగాలి అనంటే పైపైన కాదు, సర్జరీ చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా లోతుగా చెప్పాలి. వాళ్ళ సమస్య ఏంటో దాని గురించి చెప్పాలి. వేరే విధంగా చెప్తే దాన్నే వేరే మాటల్లో చెబితే, నాయకులలో ఎక్కువ మంది దేవుని ప్రజలను సరిదిద్దవలనని ఆశిస్తూ ఆ కాలపు పాపములను గూర్చి సంబోధించుట లేదు. అది జరుగుతుంది. దానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, తీరిక లేని ప్రజలకు, బిజీగా ఉంటారు కదా ప్రజలు, వాళ్ళని ఓదార్పునిచ్చే ప్రసంగాలు చేస్తారు. అన్నిటికంటే తీర్పు, శిక్ష అనే అంశములను గూర్చి చెప్పరు. వారి ప్రవర్తన అహం అహం అసహ్యకరమైనది. ఎందుకంటే మరి తీర్పుని గురించి, వాళ్ళ వాళ్ళ పాపం గురించి, తీర్పు, శిక్ష గురించి ఏం చెప్పరు కాబట్టి వాళ్ళ జీవితం అట్లాగే ఉంటుంది. అసహ్యకరంగా తయారవుతుంది. 15వ వచనం. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసహ్యకరంగా ఉంటుంది. ఎందువలనగా ప్రజలు హెచ్చరించబడలేదు. కానీ బోధకులు కూడా అలాంటి పరిస్థితుల్లో సిగ్గుపట్ల. వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు సిగ్గుపట్ల. నేను లీడర్‌గా ఉన్నాను, వాళ్ళ మధ్య ఉన్నాను అని వాళ్ళు సిగ్గుపడాల్సింది కదా! సిగ్గుపడలేదు. అవమానము నొందించమని వారికి తోచనే లేదు. సిగ్గుపడటమే కాదు, సిగ్గుపడుతున్న సిగ్గుపడాలని కూడా వాళ్ళకి తెలియట్లా. అవును, వారికి సిగ్గు లేదు. సిగ్గుపడు సిగ్గుపడటం కూడా తెలియదు. వారు మంచి చేస్తున్నామని తలస్తూ మోసపోతున్నారు. కానీ పురాతనమైనటువంటి మార్గములను గూర్చి విచారించుడి. ప్రజలకు చెప్పాల్సింది, యాజకులు, ప్రవక్తలు చెప్పాల్సింది ఏంటంటే, పురాతనమైనటువంటి మార్గములను గూర్చి విచారించండి. అంతకుముందు బాగుండేది కదా! అంతకుముందు కట్టుబాటుతో మీరు నివసించారు కదా! అప్పటిలాగా మీరు జీవించండి అని ఆయన చెప్తున్నాడు. మేలు కలుగు మార్గము
అది అని అడిగి అందులో నడుచుకొనుడి అని చెప్పాలి. అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ప్రవక్త చెప్పాలి. దీని అర్థం ఏంటంటే, ఇక సాంప్రదాయం ప్రకారం పోతే ఇక అన్నీ బాగా సమాధానం ఉంటుంది అని దాని అర్థం కాదు. ఏ సరిహద్దు లేకుండా సాంప్రదాయములను అనుసరించమని కాదు. కాదు గాని మరి ఏంటి చెబుతుంది? దేవుడు అనుగ్రహించిన నిబంధనను, దేవుని వాక్యమును త్రోసివేసి ఓదార్పునిచ్చే భ్రమను హత్తుకుంటారు. అది దాని నుండి బయటపడాలి. అయితే మేము వినమని ప్రజలు అంటారు. అక్కడ 19వ వచనం చదువుకుందాం. నా ధర్మశాస్త్రమును విసర్జించువారు అని దేవుడు అంటున్నాడు. 19వ వచనం చదువుకున్న తర్వాత మనకు అర్థమవుద్ది ఇది. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు. అంటే అంతకుముందు ధర్మశాస్త్రాన్ని అవలంబించేటువంటి వాళ్ళు ఇప్పుడు అవలంబించట్లా. కాబట్టి పురాతన మార్గాన్ని మీరు అవలంబించండి అంటే ఏదో అంతకుముందు ఉన్నటువంటి ఆ సాంప్రదాయాల్ని, సాంప్రదాయ ఆచారాల్ని అనుసరించడం అని కాదు. అక్కడ ధర్మశాస్త్రం అనేటువంటి దానికి కట్టుబడి ఉండేటువంటి రీతిగా వాళ్ళు జీవించాలి. ఎందుకంటే ఆ నిబంధన చేసుకున్నప్పుడు ధర్మశాస్త్రం అనేది ఉంది కదా, ఆ ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా వాళ్ళు జీవించాలి. ఓకే, కాబట్టి అది వాళ్ళు చేయాల్సింది. ధర్మశాస్త్రం అని అంటే నా ధర్మశాస్త్రమును విసర్జిస్తున్నారు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని విసర్జిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పురాతన మార్గములను అని అంటే దాని అర్థం మనం సరిగా గ్రహించాలి. సాంప్రదాయాలని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆ సాంప్రదాయాలని అనుసరించాలి అనే ఉద్దేశం కాదు. అంతకుముందు సాంప్రదాయపరంగా వాళ్ళు దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి, ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దాన్ని అనుసరించండి. కాబట్టి ఎందువల్లంటే ధర్మ ఈ సాంప్రదాయాల్లో కొన్ని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. వాటిని అనుసరించకూడదు. కాబట్టి ఇక్కడ పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అంటే అర్థం ఆ విధంగా మనం చేసుకోవాలి. అంటే దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలి. అయితే వీళ్ళు దానికి కట్టుబడి ఉండటం లేదు, దాన్ని వినమంటున్నారు. అది ప్రాబ్లం. నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు, ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు, దేవుని వాక్యాన్ని విసర్జిస్తున్నాడని దేవుడు అంటున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితి. సమాధానం అని చెప్తారు, సమాధానం లేనప్పుడు సమాధానం అని చెప్తారు. అన్నీ కలిసి వస్తాయండి, ఏం పర్లేదండి అని అంటారు. అది అది ప్రార్థన చేసి దేవుడు ఆ విధంగా ప్రాంప్ట్ చేసి అది చెప్పవచ్చు. అది ఏదిగానా కానీ ప్రీచర్స్ కానీ, పాస్టర్స్ కానీ, ప్రార్థన చేసేవాళ్ళు కానీ, నాయకులు కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. సమాధానం లేనప్పుడు పాపంలో జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు తీర్పు, శిక్షని ఇస్తున్నప్పుడు సమాధానం అన్నీ కలిసి వస్తాయి, అన్నీ బాగా అయిపోతాయి అని చెప్పటం అది తప్పు. అప్పుడు అది అసలు వాళ్ళు ప్రజలు మారరు. మరి నాయకులకి వాళ్ళకి సిగ్గుపడరు. సిగ్గు పడడానికి కూడా వాళ్ళకి తెలియదు.
సిగ్గుపడాల్సిన చోట సిగ్గుపడాలి, కానీ సిగ్గుపడట్లేదు. అలాంటి పరిస్థితి అన్నమాట. ఈ దినాల్లో కూడా ఆ విధంగా ఉంటుంది. కొన్ని సంఘాల్లో ఎప్పుడు కూడాను ఇంకా అంటే పేరు పేరు పెట్టి చెప్పనవసరం లేదు. ప్రతి చోట కూడాను ప్రాస్పరిటీ థియాలజీని బట్టి అన్నీ కలిసొస్తాయి. దేవుడు వాగ్దానం చేస్తాడు కదా అని ఎప్పుడు మంచిగా చెప్తారు గానీ, మంచిగా చెప్పకూడదని కాదు. కానీ పాపం ఉన్న చోట ఖండించాలి. ఓకే. పాపంతో కృంగి కృషించిపోతున్నటువంటి వాళ్ళని అప్పుడు వాళ్ళని ఆదరించాలి. కాబట్టి మనం తగినటువంటి రీతిలో ప్రజలను హెచ్చరించాలి. ఆ బాధ్యత ఎవరిది అంటే నాయకులు. పాస్టర్స్ కావచ్చు, ప్రీచర్స్ కావచ్చు, నాయకులదనమాట. ఇప్పుడు ప్రవక్తలు అట్లా చేశారు. ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, మరి ఆ ప్రవక్తలు ఆ విధంగా పాపాన్ని ఖండించారు. పాపాన్ని ఖండించితేనే సమాజంలో, సంఘంలో, దేవుని ప్రజలలో మార్పు వస్తది. సంస్కరణ వస్తది. రిఫర్మేషన్ వస్తది. లేకపోతే అట్లాగే ఉండిపోతారన్నమాట. ఆ విధంగా మనం వాక్య పరిచర్య చేసేటప్పుడు అంటే ఆ విధంగా చేసి మనం ఇంకా ఏం చెప్పాలి అనంటే ఆ పశ్చాత్తాప పడితే దేవుడు క్షమిస్తాడు అని హృదయం నుండి వచ్చేటటువంటి ఏదో బుక్ చదివి మీరు మీరు ఇది బుక్ చదివారు కాబట్టి మీరు పాపాన్ని ఒప్పుకున్నారు, మీరు పాపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు క్షమించాడు అని ఆ, దేవుని దేవుని క్షమాపణను బెనిడిక్షన్ లాగా కొంతమంది పెడతారు. నో, దట్ ఇస్ రాంగ్. హృదయం నుండి రావాలి ఆ పశ్చాత్తాపం అనేది. కాబట్టి ఈ ఒక విధంగా బుక్స్ చదివి ఆరాధించటం పర్లేదు కానీ ఒక విధంగా హృదయం నుండి వచ్చినది కాదు. ఎవరికి మసక కొడుతున్నావు? మనుషులకి మసక కొడుతున్నావా? మనకు మసక కొట్టుకుంటున్నావా? లేకపోతే దేవునికి మసక కొడుతున్నావా? కాబట్టి దానిలో ఉన్నటువంటి లోపం అదనమాట. నిజంగా పశ్చాత్తాప పడాలి ప్రజలు అనేటువంటి తీరులో మనం చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.